మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ ఇది 110, 110 అన్నమాట. 16వ అధ్యాయమైన 16th చాప్టర్ దైవాసుర సంపద్విభాగ యోగంలో 8వ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాము. 7వ శ్లోకంలో మనకి చెప్పారు ఆసుర తత్వాలు, ఆసుర లక్షణాలు ఎట్లా ఉంటాయి, రాక్షస గుణాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళకి పెద్దవాళ్ళని గుర్తించటం తెలియదు, పెద్దలు నడిచిన మార్గంలో నడిస్తే వాళ్ళకు కూడా సుఖం కలుగుతుందనే వివేకము, అందులో ఒక సదుపాయం ఉంటుందని కూడా వాళ్ళకి తెలియదు అని చెప్పారు. 8వ శ్లోకం ఏంటంటే ఈ సృష్టిలో ఒక పద్ధతి అంటూ ఏమీ లేదు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఆ అసుర లక్షణాలు గల వాళ్ళు ఈ సృష్టి ఒక పద్ధతిగా ఏం లేదు, చూస్తేనే తెలుస్తోంది కదా, కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు ఒకడు ఒక రకంగా ఉంటాడు, ఇంకొకడు ఇంకొక రకంగా ఉంటాడు, వెదరు సరిగ్గా ఉండదు, ఎట్లా పడితే అట్లాగే ఉంటుంది అంటే చాలా తమాషాగా మనం ఏ దృష్టితో చూస్తే అలాగే కనపడతాయి ఈ సృష్టిలో విషయాలన్నీ. చాలా ఆశ్చర్యం అది. ఆసుర లక్షణాలు గల వాళ్ళకి అలాగే కనపడుతుంది, దాన్నే వాళ్ళు నమ్ముతారు. అసలు ఒక నిశ్చయంగా స్థిరంగా ఇక్కడ ఏమీ లేదు, ఒక బ్యాక్గ్రౌండే లేదు అని వాళ్ళ విశ్వాసం అన్నమాట. సృష్టిలోనే ఒక పద్ధతి లేనప్పుడు దీన్ని దేవుడు చేశాడని ఎట్లా చెబుతాం? ఈశ్వరుడు ఎందుకు మధ్యలో? మనకు అన్నీ కనపడుతూనే ఉన్నాయి కదా, స్త్రీ పురుషులు కలిస్తే పిల్లలు పుడుతున్నారు, దానికి ఒక పెద్ద ఈశ్వరుని తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలా అంటాడవాడు. ఒక ధర్మం ఒక సత్యం ఉన్నాయి ఇక్కడ అని దర్శించలేకపోయినందువల్ల వాళ్ళకి ఒక డైరెక్షన్ ఉండదన్నమాట. తనలో ఉన్న మహాశక్తుల్ని కూడా గమనించుకోలేడు, సృష్టిలో ఉన్న మహాశక్తిని చూడలేడు కాబట్టి తనలో ఉన్న మహాశక్తి కూడా అతన్ని అటువంటి వాళ్ళకి కనపడదు. తమని తామే కోల్పోతున్నారు అంటున్నారు, అంటే తమని తామే పోగొట్టుకుంటున్నారు. వాళ్ళల్లో ఉన్న శక్తిని కూడా వాళ్ళు తెలుసుకోలేక ఆ ప్రవర్తన, ఆ స్వభావం అంత మటుకే రాక్షస గుణం అంటేనే అది వాళ్ళకి చాలా విషయాలు తెలియవని కూడా తెలియవు. అందువల్ల వాళ్ళ చేష్టలన్నీ కూడా చాలా ఉగ్రములై అంటున్నారు, హార్ష్గా ఉంటుంది లక్షణము. రాక్షసులు అంటేనే మనకు కొంచెం ఆసురము అనగానే రాక్షస లక్షణాలు మృదువుగా ఉండటం వాళ్ళకి చేత కాదు, చాలా రాక్షసంగా ప్రవర్తిస్తారు అంటాం మనం. వాళ్ళ వల్ల సృష్టిలో చాలామందికి, చాలా రకాల జీవరాశులకి చాలా అపకారం కలుగుతుంది. ఎప్పుడూ వృద్ధి చెందుతూ ఉండటమేమో సృష్టిలో ఉన్న ధర్మం, దాన్ని ఒప్పుకోకని అసుర స్వభావం గల వాళ్ళ వల్ల జీవరాశులకు చాలా ఇబ్బంది, నాశనం కలుగుతూ ఉంటుంది అంటున్నారు. ఇక్కడ 8, 9 శ్లోకాలు అయిపోయినాయి. తనెవరో తనకు తెలియదు కాబట్టి తనకేం కావాలో కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి తనకు కావాల్సింది తెలియకపోవటము అనేది చాలా న్యాచురల్ట. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియని విద్య బాగా తెలుసుట వాళ్ళకి. తను కోరింది తనకు అవసరం లేనప్పుడు కోరుతూ ఉంటాడు, ఏవేవో అనేకమని కావాలనిపిస్తూ ఉంటాయి. అవి తీరుతూ ఉన్నా కూడా వాడికి తృప్తి కలగదు, తీరింది కదా అనే తృప్తి ఉండదు. ఎట్లా ఉంటుందో ఇక్కడ ఎగ్జాంపుల్ చెబుతున్నారు. అనేక కోరికలు కోరుతాడు, తీరుతూ ఉంటాయి, కానీ అవన్నీ వాడికి అవసరమైనవి కాదు. అందువల్ల ఏమవుతుందంటే బాగా ఆకలేసిన వాడికి ఒక్కొక్క మరమరాల గింజ, పఫ్డ్ రైస్ అంటాం, కొంతమంది బొరుగులు అంటారు, ఒక్కొక్క గింజ నోట్లో వేస్తూ ఉంటే ఆకలి ఎట్లా తీరుతుంది? విపరీతంగా ఆకలేసేవాడికి ఒక్కొక్క మరమరాల గింజ నోట్లో పడుతూ ఉంటే ఆకలి తీరనట్టుగా ఎన్ని కోరికలు తీరినా వాడి ఆకలి తీరదుట. ఎంత ఆశ్చర్యకరంగా ఉందో ఈ సృష్టి నిజంగా. అంటే ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈ సృష్టి ఎప్పుడు కూడా రెండుగానే ఉంటుంది, మనం అది గమనించం. రెండుగా ఉండటం అంటే ఏమిటంటే, ఒకటి కదలని బ్యాక్గ్రౌండు, ఒకటి అమ్మవారో అయ్యవారో ఎప్పుడు ఒకే రకంగా నిర్వికార స్వరూపుడ. వికారము అంటే చెడ్డతనం కాదు, వికారం అంటే మార్పు. ఏ మార్పు లేనటువంటి నిర్వికార స్థితిలో ఉండేటటువంటి తత్వం ఉంటేనే దాని మీద కదిలేది ఒకటి ఉంటుంది. కదలకుండా ఉండే భూమి ఉంటేనే కదిలే నీళ్లు పారటానికి అవకాశం ఉంటుంది. అట్లా అని మళ్ళీ ఇది పరమసత్యం కాదు, భూమి కూడా కదులుతూ ఉంటుంది కదా అని అడగొచ్చు. సో పరమసత్యం కాదు, కానీ ఇది సత్యమే. అట్లా చెప్తూ ఉన్నారనమాట. రెండుగా ఉంటుంది. ఆ రెండేమిటి? ఒకటి కదలంది, ఒకటి కదిలేది, ఒకటి దుష్టత్వము, ఒకటి సజ్జనత్వము. ఇవి రెండూ లేకపోతే మనకి ఈ కాలంలో చెప్పుకోవాలంటే ఎక్కాటోలే చెబుతారు, రెసిస్టెన్స్ అనేది లేకపోతే ఫ్లైట్లు కదలవు, విమానాలు కదలవుట. అంటే నేచర్లో ఏమేమి ఉన్నాయో
అవన్నీ కూడా అవసరమైనవే. మనకి రెసిస్టెన్స్ అనేది ఒక ఆపటం అనేటటువంటిది మనకు దుష్టత్వం. నేను ఎంతో మంచి పనికి బయలుదేరానండి, నన్ను వాడు ఆపేశాడండి. ఆపటము అనేటటువంటిది సృష్టిలో ఉన్నది. ఒక పని మొదలుపెట్టడం ఆపటం. మనం గమనిస్తే ఆటల్లో కూడా ఆపటం ఉంది. ఒకడు బాలేస్తే రెండోవాడు ఆపాలి, ఒకడు బాణం వేస్తే దాన్ని ఇంకొకడు ఎదుర్కోవాలి. ఇటువంటి ద్వంద్వం అనేది తప్పకుండా ఉంటుంది సృష్టిలో. ఈ రాక్షస గుణాలు అనేవాళ్ళు ఉన్నందువల్లనే ఈ కథకి ఎక్కువ పునాది ఉంటుంది. తర్వాత వాళ్ళకి పాపం వాళ్ళు అట్లా ఉన్నారని తెలియదు. చాలా ఆశ్చర్యం ఇది. తెలిస్తే ఎందుకుంటారు అట్లా? ఇక్కడ యూజీ గారు ఎంతో ఉపకారం చేస్తారు మనకి. ఏంటంటే, నువ్వు అక్కడ పుట్టుంటే నువ్వు అట్లాగే ఉండేవాడివి, నువ్వు ఇక్కడ పుట్టి ఈ మనస్సుతో నేనైతే అట్లా చేయను అనుకోవటం పొరపాటు. ఆ స్థితిలో, అదే బ్యాక్గ్రౌండ్తో ఆ స్థితిలో నువ్వు ఉండుంటే నువ్వు అలాగే బిహేవ్ చేసేవాడివి అని ఆయన అనేకసార్లు చెప్పారు. అట్లా వీళ్ళకి పాపం వాళ్ళు అలా ఉన్నామని తెలియదు, మంచిదోవ తెలియదు, వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకి తెలియదు. ఇంకా ఏమిటి చెప్పాలి? ఇంతకంటే మనం జాలిపడవలసిన విషయం ఏముంది? ఊరికే తను గొప్పవాడిని అనుకుంటాడు, లేనిది ఉన్నట్టుగా చూపించాలనుకుంటాడు, గర్వపడతాడు, ఎవరిని లెక్క చేయలేనంత మదం పెచ్చు పెరిగిపోతుంది, పొగరుగా ఉంటాడు, తను అనుకున్నదే వేదం అంటాడు, ఏదో తను ఏది చెయ్యాలో తెలియని మూఢత్వంగా ఉంటాడు మనిషి. లోకంలో 10 మంది మంచివాళ్ళు నడిచే మార్గాన్ని మటుకు ఎప్పుడూ పట్టుకోడు. మలినమైన ఆ మార్గాన్ని వెళ్లకుండా మలినమైన మార్గంతోనే జీవిస్తాడు, మలినమైన ప్రవర్తనతో జీవిస్తాడు అని చెప్పారు. 10వ శ్లోకం అయిపోయింది ఇక్కడ. ఆసుర ప్రవృత్తి గలవారు అంటే రాక్షస గుణాలు గలవారు అనంతమైన ఆలోచనలతో విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రణాళికలతో ఎన్నో ప్రోగ్రామ్స్ ఎన్నో వేస్తూ ఉంటారు. మనసులో అన్నీ ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. వాటిని గురించిన మానసిక ఘర్షణ ఎప్పుడూ ఉంటుంది. అంటే మన మనసులో సబ్జెక్ట్ ఎక్కువ ఉన్న కొద్దీ ఘర్షణ ఉంటుంది. ఆ ప్రణాళికలు వాళ్ళు చచ్చినప్పుడే పోతాయి అని చెప్పేశారు ఇక్కడ. అవన్నీ పోవాలంటే వాళ్ళు పోవటమే, అంతకంటే ఇక్కడ అవి ఎండ్లెస్ అన్నమాట. అయినా కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ చెబుతున్నారు, దురద పుడితే గోక్కోవటం మానలేం కదా, వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళు వదలలేరు. ఆ రకంగా ఎలా అయితే దురద మనకి గోక్కోవటానికి ప్రేరేపణ చేస్తుందో, వాళ్ళ ఆలోచనలు వాళ్ళని వదలకుండా అట్లాగే ఉంటాయి. తమాషాగా వాళ్ళు వేసే ప్లాన్లు, వాళ్ళు చేసే ప్రణాళికలు, ఆ వచ్చే రిజల్ట్స్ వాళ్ళకి నచ్చినవి కాకుండానే ఉంటాయిట. అందువల్ల ఎప్పుడూ ప్రాబ్లమే, చింతపడుతూనే ఉంటారట, కంటిన్యూస్గా దాని గురించే చింత. జీవితంలో లగ్జరీసే ముఖ్యమని అనుకుంటారు, కానీ వాళ్ళకి అవి అనుభవించేటటువంటి యోగం లేకుండా ఉంటారు. కోరేవి వాళ్ళు ఏవి అడుగుతున్నారో అవి లగ్జరీసే కానీ అవసరాలు కాదు. కాబట్టి వందలు పుట్టుకుంటూ వస్తాయి లోపల నుంచి. అవి అన్నీ చుట్టుకొని కదలనివ్వు, మనిషిని ఊపిరాడనివ్వవు. తాను కోరిన దాని మీద ఎంతో ప్రేమ, ఎంతో మక్కువ. అది దొరక్కపోతే ఎవరో కారణమని వాళ్ళ మీద విపరీతమైన కోపం. ఈ కోరిక ఎక్కువే, ఆ కోపము ఎక్కువే. వీటితో వాడి జీవితం అంతా కూడా నిండిపోతూ ఉంటుంది. కాబట్టి ధనం కూడబెడితే నా కోరికలన్నీ తీరుతాయి అని ఒక ఐడియా వచ్చి ఇంకా అది ఒకటి మొదలు పెడతాడు. ధనం కూడబెట్టాలంటే అన్యాయమైన మార్గంలో బాగా కూడబెట్టవచ్చు అని తెలుసు కాబట్టి దానికి కూడా జంకడు అని చెప్పారు. ఇక్కడ 11, 12 శ్లోకాలు అయిపోయినాయి. ఇవాళ నా కోరిక ఒకటి మొత్తానికి తీర్చుకున్నాను, రేపు ఇంకా కొన్ని కోరికలు తీర్చుకుంటాను. నా దగ్గర ఉన్న ధనం దేనికి సరిపోతుంది? నా శత్రువులందరినీ ఇవాళ కొంతమందిని చంపేశాను, రేపు కొంతమందిని చంపేస్తాను. నా అంత గొప్పవాడు ఈ ప్రపంచంలో లేడని అందరికీ తెలియాలి. వాళ్ళందరూ అసలు ఏమనుకుంటున్నారు? ఏదైనా ఎవరికైనా ఇవ్వాలంటే ఇవ్వగలిగిన వాడిని నేనే, ఏదైనా భోగించాలంటే అనుభవించగలిగిన వాడిని నేనే, నాకంట గొప్పవాడెవ్వడు లేడు అని ఇక్కడ ఎంత బాగా రాశారంటే, అసుర స్వభావులు అంటే రాక్షస స్వభావం గలవాళ్ళు తమ గురించి తమకి తెలియని తెలివి తక్కువతనంతో మూఢులై నిరంతరం ఇట్లా అనుకుంటూ ఉంటారు. మూఢులు అంటే బుద్ధి లేని వాళ్ళు అయిపోతారు అని, తమని గురించి తాము ఇట్లా అనుకుంటూ ఉంటారు అని రాసేశారు ఇక్కడ. 13, 14, 15 శ్లోకాలు అయిపోయినాయి. ఈ రకంగా ఆసురతత్వం ఉన్నవాళ్ళు తమకే తెలియని స్థితిలో సెల్ఫ్ ఇల్యూషన్స్లో అల్లుకుంటూ, ఊహాగానాల్లో అల్లుకుంటూ వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటారు. ప్రవాహ జలం స్వచ్ఛంగా ఉంటుంది. చిన్న గుంటలో
నిలవ ఉన్న నీరేమవుతుంది, మురికి పడిపోయి మురుగెత్తిపోయి వాసన వచ్చి క్రిములతో నిండిపోయి ఉంటుంది. అదే రకంగా తమకి ఆ అవసరం లేని వందల కొలది కోరికలన్నీ కూడా లోపల నిండిపోయినందువల్ల మురికి గుంటలాగా, అంటే ఫ్లో లేదు అక్కడ, ఊరికే నింపేసుకుంటూ ఉన్నాడు. ఆ మురికి గుంట అనే నరక కూపంలో పడి చాలా కాలం బతుకుతారు వాళ్ళు. దాన్నే స్వర్గధామం అని తమల్ని తామే మోసం చేసుకుంటారు. నేను మంచి స్థితిలో ఉన్నానని ఊరికి అనుకుంటూ ఉంటాడు అని చెప్పి చెప్తున్నారు. ఇది 16వ శ్లోకం అయిపోయింది. తాను ఎదగాల్సిన అవసరం ఉన్నది అని గ్రహించిన వాడు తను పొగడుకోడు కదా. తను ఇంకా ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అని తెలుసుకున్నవాడు నేను ఎంత గొప్పవాడినో తెలుసా అని అనుకోడు కదా. ఈ తనే గొప్పవాడు అనుకున్నందువల్ల తలుపులు మూసేస్తున్నాడు అనమాట. ఎదుగుదల ఆగిపోయింది. ఏదైనా ఏ విషయమైనా కూడా నాకు తెలుసు అన్నామంటే మనకి తెలుసుకునే మార్గం మూసుకుపోయింది. మన లోపల తలుపులు మూసేసాం. కొంచెం తెలిసింది ఇంకా తెలియాల్సింది ఉంది అనుకున్న వాడికి తప్పకుండా తలుపు తెరుచుకోబడటం అనేది జరుగుతుంది. ఈ ఆసుర లక్షణాలు గలవాడు తను చాలా గొప్పవాడిని అనుకుంటూ ఉంటాడు కాబట్టి ఎదుగుదల ఉండదు, ఇంకా వాడికి స్తబ్దుడై ఉండిపోతాడు అంటున్నారు. అట్లాగే తనకున్న డబ్బు వల్ల దానివల్ల తనకు చాలా గొప్పతనం వస్తుందని అనుకుంటూ ఉన్నాడు కాబట్టి దానివల్ల బాగా పొగరెక్కిపోతాడు, మదించిపోతాడు. అట్లాంటి వాడు యజ్ఞాలు కూడా చేస్తాడు. కానీ వాడు తన గొప్పతనాన్ని చూపించటం కోసం నేను యజ్ఞాలు కూడా చేస్తాను చూసావా అనే దృష్టితో చేస్తాడు. ఇక్కడ మనిషి యాటిట్యూడ్ ఎంత ముఖ్యమో చెప్తూ ఉన్నారనమాట. ఏ పని ఎందుకు చేస్తున్నాం, మన దృష్టి ఏమిటి, మన అవుట్లుక్ ఏమిటి, దాని గురించి ఎట్లా ఆలోచించి దేనికోసం ఏ పని చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నారు మనకి. డాంబికానికి, గొప్పతనానికి యజ్ఞాలు చేస్తాడు, పేరుకి యజ్ఞాలు చేస్తాడు కాబట్టి అందులో శ్రద్ధ ఒకటి ఉండదు. శాస్త్రాలని కూడా లెక్క చేయడు వాడు, తన ఇష్టం వచ్చినట్టుగానే యజ్ఞాలు చేస్తాడు. మనకి ఆ దృష్టి చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే యజ్ఞం అనేది చాలా మంచి పనే, కానీ వాడు చేసే ఉద్దేశం వేరుగా ఉన్నందువల్ల ఎవరిని లెక్క చేయడు కాబట్టి, శాస్త్రాలని గురువుల్ని ఎవరిని లెక్క చేయడు కాబట్టి తన ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడు. ఆ యజ్ఞంలో కూడా వాడు చెయ్యవలసినవి చెయ్యడు, చెయ్యదలచినవి చేస్తాడు అని చెప్పి భక్తి శ్రద్ధలు ఉండవు అక్కడ అని చెప్పేశారు. 17వ శ్లోకం అయిపోయింది. అట్లాంటి వాళ్ళు ఇంకొక విషయం కూడా వాళ్ళ దగ్గర ఉండే స్పెషాలిటీ చెప్తూ ఉన్నారు. శారీరకమైన బలం మీద ఎక్కువ నమ్మకం. నేను బలం గలవాడిని అయితే 10 మంది వచ్చినా పడగొట్టేస్తాను, నాకు ఎదురు లేదు, శరీర బలం తప్పకుండా ఉండాలి అనేది వాళ్ళకి ఐడియా ఉంటుందంటే ఇక్కడ పశుబలం మీద వాళ్ళకి నమ్మకం ఎక్కువ. శారీరకమైన పశుబలం మీద నమ్మకం కలిగి ఉంటారు. దాన్నే పెంచుకుంటూ ఉంటారు, ఆ శరీర బలాన్ని బాగా పెంచుకుంటారు. అది ఎక్కువైన కొద్దీ తను గొప్పవాడిననే గర్వం పెరిగిపోతూ ఉంటుంది. అహంకారము, పొగరు పెచ్చుమీరిపోతూ ఉంటాయి. కోరికలు కూడా గాఢంగా ఉంటాయి. తీరుతున్న కొద్దీ కోరికల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. కోరికలు ఏదైనా తీరకపోతే ఇతరుల మీదకి కోపం వచ్చేస్తుంది. క్రోధం చాలా కాలం నిలిచి ఉంటుంది వాళ్ళల్లో. ఆ లోపల ఆ క్రోధము నిలిచి ఉన్నందువల్ల నిజంగా వాళ్ళకే చాలా కామక్రోధాల్లో కూరుకుపోయి చాలా వాళ్ళల్లో ఉన్న గొప్ప ప్రజ్ఞని వాళ్ళు గమనించలేని స్థితికి వెళ్ళిపోతారు. ఆ దివ్య ప్రజ్ఞ ఎక్కడో అడుగున పడిపోయింది. ఇవన్నీ ముందుకు వచ్చేసినాయి. సో తనలో కానీ ఇతరులలో కానీ ఉన్న కామన్నెస్ని, సమానమైన మానవత్వాన్ని, సమత్వాన్ని గమనించే శక్తి అస్సలు కంప్లీట్గా పోతుందన్నమాట. కంప్లీట్గా పోయి వాళ్ళు సమానత్వాన్ని అసలు చూడలేరు. వాళ్ళనే ఆసుర స్వభావులు అంటారు. భేదం తప్ప వాళ్ళకి ఒకటిగా ఏది కనపడదు. సమానత్వం, నా కూతురు వాడి కూతురు ఒకటే కదా, నేను వాడు ఒకటే కదా అనేది అసలు ఎక్కడ ఒప్పుకోడు ఎవరైనా చెప్పినా కూడా. అందువల్ల ఆ భేదమే ద్వేషానికి స్టార్టింగ్ అయిపోతుంది. అహంకారంతో కరడు కట్టుకుపోయినాడు కాబట్టి అన్ని భేదాలు ఇతరులలో ఎక్కువ కనిపిస్తాయి. ఎన్ని భేదాలు కనిపిస్తాయో అంత ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటాడు. పొరపాటున ఎవడైనా ఎక్కడైనా ఏ అంశంలో అయినా తనకంటే అధికుడు అని గమనించాడంటే ఇహ అసూయతో మండిపోతూ ఉంటాడు అని చెప్పారు. ఇక్కడ 18వ శ్లోకం అయిపోయింది. క్రోధము, అసూయ, ద్వేషము కలవాళ్ళు తన చుట్టూ ఉన్న సమాజం మీద
చాలా క్రూరంగా ఉంటారు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళతో ఈ దోషాలు ఉన్నవాళ్ళు చక్కగా గమనిస్తే అట్లాంటి వాళ్ళని మానవ జాతిలో అధమ స్థితిలో ఉన్నారని తెలిసిపోతుంది మనకి. అట్లాంటి అపరాధాలని నేనేం చేయాలి అంటున్నాడు పరమాత్మ. వారి స్వభావము, అందులో ఉన్న శక్తి చాలా తీవ్రమైంది. ఆ తీవ్రత ఆకర్షక శక్తి అయ్యి ఆ ఆసుర జన్మలే మళ్ళీ మళ్ళీ పొందుతూ ఉంటారు. అటువంటి అధమ స్థితిలో ఎన్నో వందల వేల జన్మలు గడిచిపోతూ ఉంటాయి. తమలో ఉన్న నన్ను గమనించలేరు వాళ్ళు. అందువల్ల అధమగతిలోనే వందల కొలది జన్మలు గడిచిపోయి ఎప్పటికో ఒకప్పటికి కొంచెం ఒక్కొక్క జన్మకి కొంచెం తీవ్రత తగ్గుతూ ఉంటుందిట. వాళ్ళకే తెలియకుండా ప్రతి జన్మలోనూ కొంత తీవ్రత, అంటే అంత విపరీతమైన గట్టి స్వభావం కొంచెం తన లోపలికి జారిపోతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఆ తీవ్రత్వం కొంచెం తగ్గుతూ తనకేం జరుగుతుందో తనే గమనించలేడు. కాబట్టి కొన్ని వేల జన్మలు అయిన తర్వాత అప్పటికి ఆ స్వభావంలో తీవ్రత పూర్తిగా తేజం లేకుండా పోతుంది. తీవ్రత లేకుండా వేల జన్మలు పడతాయిట దానికి అని చెప్పారు. 19-20 శ్లోకాలు అయిపోయినాయి. అలాగే మన రికార్డింగ్ నెంబర్ 110 కూడా అయిపోయింది ఇక్కడ.